హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 1 గ్రామ్ జ్యువెలరీ కలెక్షన్స్. సో ఈ రోజు ముందుకు నేను బేగం బజార్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ అన్నీ కూడా చూపించబోతున్నాం. సో చూడండి కలెక్షన్స్ అన్నీ ఎలా ఉన్నాయో ఏంటో ఒకసారి చూసి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి కలెక్షన్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అండ్ మీ లైక్ నెంబర్ని కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. అలాగే మీకు కలెక్షన్స్ ఎలా అనిపించాయో కూడా కింద మెన్షన్ చేయండి. అండ్ ఇవన్నీ క్వాలిటీ ఏంటి, ఎలా పర్చేస్ చేసుకోవాలి, ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది ఓన్లీ ఆన్లైన్ స్టోర్ అండి, నో ఆఫ్లైన్ స్టోర్. సో చాలామంది లొకేషన్ ఎక్కడ అని మాకు మెసేజ్ చేస్తున్నారు. ఓన్లీ ఆన్లైన్ స్టోర్ అనమాట. సో ఆన్లైన్లో మాత్రమే మీరు పర్చేస్ చేసుకోగలరు. అలాగే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా లేదండి. సో సిఓడి లేదు, ఓన్లీ ఆన్లైన్లో పేమెంట్ చేయాలి. ప్రాసెస్ ఏంటంటే ఫుల్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్స్ప్లెయిన్ చేసే ముందుగా క్వాలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఇవన్నీ కూడా మీకు మ్యాట్ గోల్డ్ మ్యాట్ ఫినిషింగ్తో అవైలబుల్గా ఉంటాయి అంటే ప్రీమియం క్వాలిటీతో ఉంటాయి. సో లో కాస్ట్ క్వాలిటీ కాదండి, అన్నీ కూడా మంచి క్వాలిటీ ఐటమ్సే అనమాట. అండ్ ఇది వచ్చేసి మీకు మ్యాట్ గోల్డ్ వస్తుంది. సో అండ్ ఇప్పుడు అన్నీ కూడా మేము వైట్ బోర్డ్ అంటే మన జ్యువెలరీ బాక్స్ ఉంటుంది దాంట్లో పెట్టి చూపిస్తున్నాం అనమాట. సో మీకు ఫినిషింగ్ కూడా కలర్ వేరియేషన్ అనేది పక్కా తెలిసిపోతుంది. సో బ్యాక్ సైడ్ వైట్ ఉండడం వల్ల. అండ్ ఇవన్నీ కూడా సీజర్ స్టోన్స్ తోటి మ్యాట్ ఫినిషింగ్ తోటి, అలాగే మ్యాట్ గోల్డ్, ఎల్లో మ్యాట్, ఇలా రకరకాల క్వాలిటీస్ తోటి అవైలబుల్గా ఉంటాయి. సో మీకు పిక్చర్లో ఉన్నట్టుగా వస్తుందండి యాజ్ ఇట్ ఈజ్గా. బట్ కాకపోతే కొంచెం లిటిల్ వేరియేషన్, ఫోటోగ్రఫీకి రియాలిటీకి చిన్న వేరియేషన్ అయితే ఉంటుంది. కాబట్టి మినిమం ఒక 5 to 10% కలర్ వేరియేషన్ కనిపిస్తుంది. అంతేకాని డిజైన్ అయితే చేంజ్ అవ్వదండి. సేమ్ డిజైన్ని మీరు రిసీవ్ చేసుకుంటారనమాట. ఇంకా ఆర్డర్ ప్రాసెస్ గురించి చెప్పాలి అంటే మీకు కనుక ఏదైనా ఐటమ్ నచ్చిందనుకోండి, ఆ ఐటమ్ని ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్నాక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదండి, ఆ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయాలండి. ఓన్లీ వాట్సాప్, కాల్స్ కాదు. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసిన తర్వాత సో వాట్సాప్లో మీకు రిప్లై అనేది వస్తుందండి. సో రిప్లై ఇవ్వడానికి మీకు వర్కింగ్ అవర్స్ అనేవి ఉంటాయి. మార్నింగ్ 10:30కి షాప్ ఓపెన్ అవుతుంది, ఈవినింగ్ 6 కల్లా క్లోజ్ అవుతుందండి. సో ఆ టైంలో మీకు అవైలబిలిటీస్ని మేము మ్యాక్సిమం కన్ఫర్మ్ చేయగలుగుతాం. అండ్ ఇది ఆన్లైన్లో కాబట్టి ఎవ్రీ 1 అవర్కి ఎవరో ఒకరు మాకు మెసేజ్ చేస్తూనే ఉంటారు. కాబట్టి సో రిప్లైస్ అనేవి కొంచెం అటు ఇటుగా లేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో కొంచెం ఓపిక్గా వెయిట్ చేయండి. అండ్ వన్స్ మీకు మేము రిప్లై ఇచ్చిన తర్వాత అవైలబిలిటీ చెక్ చేసి కన్ఫర్మ్ చేసి చెప్తామండి. వన్స్ అవైలబుల్ అని చెప్పిన తర్వాత 1 or 2 అవర్స్లోపు మీరు పేమెంట్ చేసి ఆర్డర్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ టైం తీసుకుంటే ఈలోగా వేరే వాళ్ళు కూడా పర్చేస్ చేసుకుంటారు. కాబట్టి సో ఫస్ట్ పేమెంట్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత 1 week to 10 days అనేది డెలివరీకి పడుతుందండి. అంటే మీరు బుక్ చేసుకున్న తర్వాత మినిమం 2 to 3 days లోపు ప్యాక్ చేసి కొరియర్ చేస్తామండి. సో ఒక్కొక్కరోజు సేమ్ డే చేయగలుగుతాం, ఒక్కొక్కరోజు 2 daysకి 3 daysకి టైం పడుతుంది. డిపెండ్స్ ఆన్ ఆర్డర్స్ అనమాట. అది మేము ముందే కన్ఫర్మ్ చేసి చెప్పలేము. మేము కొరియర్ చేసిన తర్వాత మీ దగ్గరికి రావడానికి 1 week to 10 days అనేది పడుతుంది. సో 10 days తర్వాత మీకు ఈవెన్ 10 daysలో మీకు పార్సల్ ఖచ్చితంగా వస్తుందండి. 1 week లోపు కనుక రాకపోతేనే మీరు మమ్మల్ని ఒక్కసారి కాంటాక్ట్ చేయండి. 1 week లోపు అంటే ఈరోజు బుక్ చేసుకున్నారు, మ్యాక్సిమం డే టైమే కౌంట్ చేసుకోండి. ఈవినింగ్ 6 తర్వాత క్లోజింగ్ టైం కాబట్టి ఒకవేళ మీరు పేమెంట్ చేసినా ఆ రోజు ఆర్డర్కి కన్ఫర్మ్ కాదు, నెక్స్ట్ డే కౌంట్ అవుతుందన్నమాట. సో ఒక 4-5 days తర్వాత ఒకసారి కాంటాక్ట్ చేయండి. డిస్పాచ్ అయిందో లేదో మేము చెక్ చేసి మీకు ఇన్ఫామ్ చేస్తాము. పాసిబిలిటీ ఉంటే ఒక్కొక్కసారి ట్రాక్స్ కూడా షేర్ చేస్తామండి, ఒక్కొక్కసారి షేర్ చేయడం కష్టం అవుతుంది అంతే. సో వన్స్ మీకు 7 days అయ్యాక చెప్తే ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ ఉండి కనుక మేము కొరియర్ చేయకపోతే మీకు ఇన్ఫామ్ చేస్తాము. అండ్ ఎవరైనా ఏదైనా అర్జెంట్ ఫంక్షన్ కోసం కానీ లేదా ఏదైనా అకేషన్ కోసం బుక్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ బుకింగ్కి ముందే మీకు ఏ రోజు కోసం బుక్ చేసుకుంటున్నారో, ఏ పర్పస్ కోసం చేస్తున్నారో చెప్తే వీలైనంత వరకు మేము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కొరియర్ చేయడానికి ట్రై చేస్తాము. అండ్ బ్యాంగిల్స్ విషయంలో సైజ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి అండి. మీరు సైజ్ అనేది గూగుల్ ఒకసారి చెక్ చేసుకొని దాని ప్రకారం బుక్ చేసుకోండి. వన్స్ మీకు పార్సల్ రిసీవ్ అయిన తర్వాత కంపల్సరీ పార్సల్ ఓపెనింగ్ వీడియో ఉండి తీరాలండి. పార్సల్ ఓపెనింగ్ వీడియో కనుక లేకపోతే మీకు ఎలాంటి డ్యామేజ్ వచ్చినా సరే ఎక్స్చేంజ్ అనేది ఉండదు. అండ్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ అనేది ఫుల్ టైం టేకింగ్ అండి. మీరు అనుకున్నట్టుగా 1 day 2 daysలో అయిపోదు. సో వన్స్ మీరు మాకు ఓపెనింగ్ వీడియో ఇవ్వాలి, అందులో అది డ్యామేజ్ కనిపించాలి, దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాము. యాక్సెప్ట్ చేశాక మీకు అడ్రస్ ఇవ్వడానికి కొంచెం టైం అటు ఇటుగా తీసుకుంటాం, ఎందుకంటే ఫుల్ బిజీలో ఇవ్వడం కొద్దిగా టైం పడుతుంది కాబట్టి. అండ్ అది మీకు అడ్రస్ ఇచ్చిన తర్వాత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు కొరియర్ చేయండి, ఎందుకంటే ప్రాసెస్ అనేది బాగా లేట్ అవుతుంది. కాబట్టి మీరు కొరియర్ చేశాక మళ్ళీ అది మాకు రిసీవ్ అవ్వాలంటే సో రిసీవ్ అవ్వడానికి మా దగ్గర నుంచి మీకు రావడానికి ఎంత టైం పడుతుందో మీ దగ్గర నుంచి మాకు రావడానికి కూడా అంతే టైం పడుతుంది. కాబట్టి సో వన్స్ మాకు అది రిసీవ్ అవ్వాలి. రిసీవ్ అయిన తర్వాత అది చెక్ చేస్తాము. నెక్స్ట్ న్యూ స్టాక్ని చూస్తామండి. న్యూ పీస్ ఉంటే వెంటనే సెండ్ చేస్తాము, న్యూ పీస్ లేకపోతే కొంచెం టైం పడుతుంది. సో ఆ తర్వాత అది ఎన్ని డేస్ అనేది మేము మీకు ఇన్ఫామ్ చేస్తాము రిసీవ్ అయిన తర్వాత. ఆఫ్టర్ దట్ మేము కొరియర్ చేస్తామన్నమాట. సో మళ్ళీ మీకు టైం పడుతుంది. ఇది టోటల్గా ఎక్స్చేంజ్ ప్రాసెస్ అండి.
సో అంతవరకు మీరు ఓపికగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మ్యాక్సిమం 99.9% డ్యామేజ్ లేకుండా సెండ్ చేయడానికి మేము ఎఫర్ట్ చేస్తామండి. ఇంకొకటి ఏంటంటే ఇంత పెద్దవి కాదు, చిన్న చిన్న వాటికి చిన్న చిన్న స్టోన్స్, 2-3 పెరల్స్, బీడ్స్లు ఉంటాయి కదండి, బీడ్స్ మిస్సింగ్, పెరల్స్ మిస్సింగ్, కొంచెం లిటిల్ బెండ్స్, ఇలాంటివి అనేవి డ్యామేజ్ కింద కౌంట్ రావు. వాటికి ఎక్స్చేంజ్ అనేది ఉండదు. ఇప్పుడు ఇందులో ఎక్కువగా గుత్తుపూసలు ఉన్నాయి కదా, అవి 1-2 రాలిపోతుంటాయండి ఒక్కొక్కసారి. అది మ్యాక్సిమం మన వర్కర్ చూసుకొని సెండ్ చేస్తారు. సమ్ టైమ్స్ వాళ్ళు చూసుకోకుండా సెండ్ చేసే అవకాశం ఉంటుంది, లేదా కొరియర్లో కూడా ఊడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని అయితే డ్యామేజ్ కింద కౌంట్ చేయరు. ఎందుకంటే ఎక్స్చేంజ్కి మీకు కొరియర్ ఛార్జెస్ పడతాయి, మాకు కొరియర్ ఛార్జెస్ పడతాయి. కాబట్టి అయితే అవి లాస్ ఎలా బేర్ చేయాలి అనుకుంటే లోకల్ షాప్లో సెట్ చేస్తారండి. ఆ బీడ్స్ కూడా మనకి ఆరీ వర్క్ సామాన్ల దగ్గర దొరుకుతాయి. సో అక్కడి నుంచి మీరు సెట్ చేసుకుంటే కనుక వాళ్ళు కొంత ఛార్జ్ చేస్తారు మీకు అవి సెట్ చేయడానికి. ఒక 30-50 రూపీస్ ఛార్జ్ చేస్తారండి లోకల్ షాప్లో. ఇన్ కేస్ మరి అది ఎక్కువగా ఉంది అనుకుంటే ఆ 50 రూపీస్ నేను మీకు మీరు క్లీన్ చేసుకున్న సెట్ చేయించుకున్న తర్వాత నేను మీకు పే చేస్తాను. ఓకేనా? ఇది అండి టోటల్ ప్రాసెస్ అనేది. బ్యాంగిల్స్ మాత్రం పక్కా చెప్తున్నాను, మీరు సైజ్ అనేది గూగుల్లో చూసుకొని పర్ఫెక్ట్ సైజ్ బుక్ చేయాలి. ఎక్స్చేంజ్ అయితే అస్సలు ఉండదు బ్యాంగిల్స్ విషయంలో. సో ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకొని బుక్ చేసుకోండి. ఇదే అండి ఓవరాల్గా బుకింగ్ ప్రాసెస్ అనేది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అండ్ లేదా మా వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేసినా కూడా నేను రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్.